ఓం నమో వెంకటేశాయ. ఆనంద నిలయునికి ఆరగింపులు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అద్భుత మణిమయ సువర్ణ శోభిత పవిత్ర ధామం అణువణువు ఆధ్యాత్మిక ఆహ్లాదంతో మెరుస్తూ అపూర్వ దైవిక దివ్య సౌగంధాలను వెదజల్లే పుణ్యస్థలం తిరుమల క్షేత్రం. కొండలరాయుడు కొలువుదీరిన కలియుగ వైకుంఠం తిరుమలలో ఆనంద నిలయునికి నిత్యం మంగళకరంగా సాగే అష్టోత్తర శతనామార్చనలో ఓం ప్రియాంగు ప్రియ భక్షాయ నమః అనే నామం శ్రీనివాసుడి నైవేద్య ప్రీతిని స్పష్టం చేస్తోంది. విశేషించి ప్రియాంగు అంటే కొర్రలుగా పిలిచే శ్యామాక ధాన్యంతో కూడిన అన్నప్రసాదం స్వామికి మహాప్రీతికరం. వెంకటాచలపతి స్వీకరించే ప్రసాదాలు భక్తకోటికి ఎంతో అమృత తుల్యం. పూర్వకాలం నుండి సంప్రదాయ సిద్ధమైన పంటలతో ముఖ్యంగా మన సంస్కృతిని ప్రతిబింబించే గోమాత ఆరాధనకు ప్రాధాన్యతను కల్పిస్తూ గోక్షీరం, గోఘృతం వంటి మంగళకర పదార్థాలతో స్వామివారికి మహాప్రసాదాలను నివేదించేవారు. కాలక్రమంలో అధునాతన ప్రక్రియలో భాగంగా కొంత మార్పులు చోటు చేసుకోవడం, తదనంతర పరిణామాల దృష్ట్యా టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు నాటి సంప్రదాయానికి పూర్వ వైభవాన్ని తీసుకువస్తూ ఇక నుంచి తిరుమల శ్రీవారికి పూర్తిగా గో ఆధారిత నివేదనలను మాత్రమే సమర్పించే విధంగా కార్యాచరణను రూపొందించారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేసే మహాసాధనం భక్తి. అటువంటి భక్తి శబ్దంగా మారితే అది వేదం. అదే భక్తి జలంగా మారితే తీర్థం. భక్తి ఒక స్థలంగా మారితే పుణ్యక్షేత్రం. భక్తి నామంగా మారితే అది దైవస్మరణం. భక్తి అర్చనగా మారితే అది కైంకర్యం. భక్తి మరొకరికి ఆసరాగా నిలిస్తే అది సేవ. ఆ భక్తి పాటగా మారితే అది సంకీర్తనం. భక్తి భగవంతుడి పాదాల చెంతకు చేరితే అది మోక్షం. భక్తి మనిషిలో భాగమైతే అతడు ఋషి. భక్తి మనసులో చేరితే అది ఆత్మ సాక్షాత్కారం. అలాంటి భక్తి సకల జీవరాశులకు పోషణగా మారే ఆహార రూపంలో ఉంటే అది ప్రసాదం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో ఆ ప్రసాదం అశేష భక్తకోటికి జన్మ జన్మలను తరింపజేసి మధురాతి మధురమైన మహాప్రసాదం. అందుకే కలో వెంకట నాయకః అంటారు. వేం అంటే పాపాలు, కట అంటే దహించడం. అంటే ఎవరినైతే దర్శిస్తే, పూజిస్తే, సేవిస్తే, కేవలం స్మరిస్తే చాలు పాపాలను తొలగించి తరింపచేసి దేవాదిదేవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఒక్క పిలుపుతో మన దుఃఖాలను, మనోదుఃఖాలను సైతం పోగొట్టేవాడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. పుణ్యభూమిగా, కర్మభూమిగా, వేదభూమిగా పరిడవిల్లుతున్న భారతదేశంలో సాక్షాత్తు క్షీరసముద్రంలో ఆదిశేషుడై శయనించే లక్ష్మీనాథుడు, వైకుంఠవాసుడు నెలవైన మహామహిమాన్విత పవిత్ర స్థలం మన తిరుమల క్షేత్రం. వెంకటేశ్వరుడు అశేష భక్తకోటిని కటాక్షించే సప్తగిరులు సనాతన సంప్రదాయాలకు, వైష్ణవ ఆగమ శాస్త్రాలకు
ధర్మక్రతువులకు, భగవత్ కైంకర్యాలకు, నియమనిష్టలకు, వేల తీర్థాలకు, సుందర పుణ్యధామాలకు, అనంత భక్తి ప్రవాహానికి వేదిక, అసలైన ప్రకృతికి అపురూప నిలయం, ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆనంద నిలయుడి అద్భుత అపార కరుణామృతాల లీలలకు ప్రతీకగా నిలుస్తూ లెక్కకు మించి లోకహితార్థ కార్యక్రమాలతో దేవదేవుడి మంగళాశిస్సులను సదా శ్రీవారి భక్తకోటికి చేరవేస్తూ భక్తి మాధ్యమంగా వెలుగొందుతోంది. కొండంత దేవుడికి కొండంత పత్రిని సమర్పించుకోలేం. మరి అలాంటప్పుడు ఆ పరమాత్మకు ఏమి సమర్పించి అనుగ్రహం పొందాలి? అందుకు సమాధానం పత్రం, ఫలం, పుష్పం, తోయం, ఇలా ఏదైనా సరే మనఃపూర్వకంగా నివేదించాలి. ఇంతటి సమున్నత ఆచారాన్ని పూర్వకాలం నుంచే ఎందరో సార్వభౌములు, చక్రవర్తులు, రాజులు, మహర్షులు, భక్త శ్రేష్ఠులు ఆచరణ మార్గంలో మనకు ఉపదేశించారు. సన్మంగళాకారుడు, అపార తేజో విరాజిత మందహాసుడు తిరుమల శ్రీవారికి సంప్రదాయబద్ధమైన ప్రసాదాలను నివేదిస్తోంది. పూర్వకాలం నుంచి సకల దేవతలు, ముల్లోకవాసులు, మహర్షులు, ఋషులు, చక్రవర్తులు, రాజులు, సామంతులు, భక్తులు ఇతోధికంగా స్వామి కైంకర్యాలకు కానుకలను, విరాళాలను, మడులు, మాన్యాలను సమర్పించి శ్రీవారి సేవలు తరించి పునీతులయ్యారు. ఇక చక్రవర్తులు, రాజులు తమ విజయ యాత్రలకు చిహ్నంగా ఎన్నో కైంకర్యాలతో, విరాళాల సమర్పణలతో తిరుమలేశుడి సేవలు తరించారు. అందుకు గుర్తుగా అద్భుత శిల్ప శోభితమైన ఎన్నో శిలా మండపాలు, మహామణి మండపాలు నేటికీ మనం తిరుమలలో వీక్షించవచ్చు. సప్తగిరీసుడు భక్తప్రియుడు. భక్తిగా ఏమి సమర్పించినా అది తప్పకుండా ఆ స్వామి పాదార్పణమవుతుంది. ఇంతటి భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించాలనే తపనతో అర్చకులు వైఖానస ఆకముక్తంగా శ్రీ పద్మావతి నాథుడికి సభక్తిపూర్వకంగా షడ్రసోపేతంగా నైవేద్యాలను నివేదిస్తారు. వాటిలో అందరికీ తెలిసిన లడ్డూ వడలతో పాటు పలు రకాల అన్నప్రసాదాలు కూడా ఉన్నాయి. మరి ఏ ఏ సమయంలో ఏ ఏ వంటకాలను ఆ స్వామికి నివేదిస్తారో ఓసారి తెలుసుకుందాం. తిరుమల అనగానే శ్రీవారి భక్తుల మదిలో మెదిలే మధురమైన భావన స్వామివారి లడ్డూ ప్రసాదం. నైవేద్యప్రియుడైన స్వామివారి ప్రసాదాల రుచి ఎంత కమ్మగా ఉంటుందంటే ఆ స్వామిని తలుచుకోగానే అశేష భక్త కోటిలో చిగురించి ప్రియమైన భక్తిభావం అంత గొప్పగా ఉంటుందని చెప్పవచ్చు. నిత్యం మనకు వినిపించే గోవింద నామాలలో నవనీత చోరా గోవింద అనే నామం శ్రీవారికి ప్రసాదాలపై ఉండే మక్కువను తెలియజేస్తోంది. త్రికాల అర్చనల సమయంలో షడ్రసోపేత రుచులతో స్వామివారికి నివేదించే ప్రసాదాలను బాలభోగం, రాజభోగం, శయన భోగాలుగా ఆగమశాస్త్రంలో పేర్కొన్నారు. ఇందులో ఉదయం 6 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల మధ్యలో సమర్పించే బాలభోగంలో తిరుమలేశుడికి మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దధ్యోజనం, చక్కెర పొంగలి, కదంబం లేదా శాకాన్నం, రవ్వ కేసరి ఉంటాయి. అనంతరం 11 గంటల సమయంలో రాజభోగంలో శుద్ధాన్నం, తెల్లాన్నం, పులిహోర, గుడాన్నం, దధ్యోజనం, సీరా లేదా క్షీరాన్నం నివేదిస్తారు. ఇక రాత్రి 7 గంటల ప్రాంతంలో శయనభోగంగా మరీచ్య అన్నంగా పిలిచే మిరియాల అన్నం, దోసె, లడ్డు, వడ, శాకాన్నం సమర్పిస్తారు. అక్కాల పాశాలు, అప్పాలు, వడలు, పెక్కైన సైరంపు పేణులు, సక్కెర రాసులు,
ఘృతములు కిక్కిరియనారగించవో స్వామి ఇందిర వడ్డించయుపుగను చిందక ఇట్లే భుజించవో స్వామి. తెల్లవారుఝామున శ్రీవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగుతేలే ఆవు పాలను నివేదిస్తారు. తోమాల సహస్రనామార్చన తరువాత సొంటి బెల్లం కలిపిన నువ్వుల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తరువాత బాలభోగం ఉంటుంది. దీంతో ప్రాతకాల ఆరాధన పూర్తవుతుంది. భక్తులకు సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామార్చన అనంతరం రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం ఉంటుంది. ఇక సాయంకాలం ఆరాధన తరువాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామివారిని తాజా పూలతో సుందరంగా అలంకరించి తులసీ దళాలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహిస్తారు. అప్పుడు శయనభోగం నివేదిస్తారు. అనంతరం అర్ధరాత్రి తిరువీసం గంట పేరుతో గుడాన్నం పెడతారు. ఇక పవళించే సమయంలో ఏకాంత సేవలు నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం, యాలకులు, పండ్ల ముక్కలు, గోరువెచ్చని పాలను స్వామివారికి ఆరగింపు చేస్తారు. ఇక ఏడుకొండలవాడి ప్రసాదం అంటే కేవలం లడ్డూ వడలే కాదు, దోసెలు, పోలీలు, జిలేబీ, తేన్తోళ, సుగి, అప్పం, కేసరీబాత్, పాయసం, సీరా లాంటి ఎన్నో రకాల మధురమైన పిండి వంటలు, అన్న ప్రసాదాలు కూడా ఉంటాయి. ఇక ఋతువులను బట్టి ఆయా సమయాలలో దొరికే ప్రకృతి సహజమైన పదార్థాలతో శ్రీవారికి నివేదించే వంటలను ఎలా వండాలి, ఎంత పరిమాణంలో వండాలి, స్వామివారికి ఎలా నివేదించాలి వంటి అన్ని విషయాలను కూడా వైఖానస ఆగమ శాస్త్రం స్పష్టంగా పేర్కొంది. తిరుమలలో 3 దశలలో గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నివేదనలు, లడ్డూ వడప్రసాదాలు, వెంగమాంబ అన్నప్రసాద భవనంలో నిత్యాన్న ప్రసాదాలను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. గోవిందుడికి గో ఆధార ప్రకృతి నైవేద్యం ఇచ్చే సాంప్రదాయం అనాదిగా తిరుమలలో ఉంది. ఈ మధ్యకాలంలో ఆ సాంప్రదాయం కనుమరుగైపోయింది. మళ్ళా ఆ సాంప్రదాయాన్ని తిరిగి తీసుకొద్దాం, పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చే దాంట్లో భాగంగా గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పప్పు దినుసులు కానివ్వండి, వాటన్నిటితో స్వామివారికి నిత్య ప్రసాదం, అన్నప్రసాదం ఇచ్చే కార్యక్రమం పునఃప్రారంభించడం జరిగింది. స్వామివారి ఆలయంలో వచ్చిన భక్తులందరూ కూడా ఆ అన్నప్రసాదమే ప్రసాదంగా ఇవ్వటం జరిగింది. భక్తులు చాలామంది ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయం ఏంటంటే ఈ ప్రసాదం చాలా బాగుంది, ఈ సాంప్రదాయాన్ని ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని భక్తులతో కూడా మాట్లాడటం జరిగింది. ఫేజ్ 1లో మొదలుపెట్టినట్టు స్వామివారికి నిత్య అన్నప్రసాదాలు మాత్రం గోవిందుడికి గో ఆధారిత ప్రకృతి నైవేద్యం ఇచ్చే కార్యక్రమం ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమం, టీటీడీ చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమం. ఎప్పుడో 100 సంవత్సరాల కిందట ఈ విధంగా నైవేద్యం ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావటం కోసం ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఆ దేవుడు ఆశలతో ఈ కార్యక్రమం ఇంకా గొప్పగా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఈ సమస్త సృష్టికి మూలాధారమైన ప్రకృతి ఆ పరమాత్మ జీవకోటికి ప్రసాదించిన అద్భుత వరం. అటువంటి ప్రకృతిలో ఉద్భవించిన ప్రతి ప్రాణి, ప్రతి చెట్టు, ప్రతి రాయి రప్ప అన్నీ ఆ పరమాత్మ పాదసేవ కోసమే అనేది ఆధ్యాత్మిక సూక్ష్మార్థం. అంటే ప్రకృతి నుంచి లభించిన ప్రతిదీ దైవికమే. అది తిరిగి ఆ భగవంతుణ్ణి చేరితేనే ఆ జన్మ సార్థకమని వేదోక్తి. సరిగ్గా ఆ పరమార్థాన్ని గ్రహించే 1000 సంవత్సరాల చరిత్రకు పట్టం కడుతూ శ్రీవారి సేవలు పరంపరాగతమైన ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు నేడు ఎన్నో రకాల వినూత్న ప్రయోగాలకు నాంది పలుకుతున్నారు. ఈ క్రమంలో వచ్చినది గో ఆధారిత ప్రకృతి ఆధారిత వ్యవసాయ ప్రసాదాల నివేదన. శ్రీనివాసుడు భూలోకానికి చేరుకున్న తొలినాళ్లలో సాక్షాత్తు బ్రహ్మదేవుడే గోవుగా, పరమశివుడు దూడగా మారి స్వామివారికి గోక్షీరంతో ఆకలి దప్పులు తీర్చినట్లు
పురాణ కథనం. అందుకే అప్పటినుంచి తిరుమల క్షేత్రంలో గోమాత ప్రాధాన్యత మహత్యాన్ని ప్రతిబింబిస్తూ శ్రీవారి ఆరాధనల్లో గోక్షీరం, గోదధి, గోఘృతం వంటి గోపంచకాల వినియోగం విరివిగా ఉంటుంది. సర్వదేవతా స్వరూపం గోమాత. పవిత్ర గోమాత నుంచి లభించే పంచగవ్యాలు నిజంగా మానవాళికి, ఆ మాటకొస్తే ప్రతి జీవరాశికి అమృతతుల్యమే. అందుకే గోమాత అనుగ్రహించే వివిధ రకాల పదార్థాలను తిరుమల శ్రీవారికి నివేదిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇక అఖిలాండానికి సకల భువనాలకు అధిపతి అయిన సర్వ సామ్రాజ్య సార్వభౌముడు తిరుమల శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళామాత ఏరికోరి ఆ స్వామికి ఎంతో ప్రేమగా ఇష్టంగా తినిపించిన మాత్ర అంటే పెరుగన్నం కూడా గోమాత ప్రసాదమే. అద్భుతమైన సంస్కృతి సంప్రదాయాలకు టీటీడీ పట్టం కట్టడం ముదావహకమని, గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతోనే తిరుమలలో కైంకర్యాలు చేపట్టడం టీటీడీ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని పూర్వపు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు శివకుమార్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు గోవిందునికి గో మహా నైవేద్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామివారికి గో ఆధారిత వ్యవసాయంతో పండించినటువంటి బియ్యంతోని, దేశీయ విత్తనాలతోని పూర్వం నైవేద్యాన్ని సమర్పించడం అనేది మనం విన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వేదికగా సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామికి గోవుకి గోవిందునికి ఉన్నటువంటి సంబంధాన్ని మరొక్కసారి ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు అందులో భాగంగా సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామికి పూర్వం ఏ విధంగా జరిగే నైవేద్య కార్యక్రమాలను అన్నిటి కూడా ప్రారంభించడం జరిగింది. ఇక ప్రకృతిలో పచ్చదనంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్న పంట పొలాలు స్వచ్ఛమైన ఆహారాన్ని సకల మానవాళికి అందిస్తున్నాయి. అటువంటి గో ఆధారిత పదార్థాలతో తిరుమలలో స్వామివారికి నివేదనలు, త్రికాల అర్చనలతో షడ్రసోపేతంగా సనాతన వైదిక సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. వాటిని మరింత పటిష్టపరుస్తూ దేశీయ వంగడాలు, పప్పుధాన్యాల వంటకాలను స్వామివారికి చక్కగా నివేదించే మహాప్రక్రియకు టీటీడీ చక్కటి ప్రణాళికలతో ముందుకెళుతోంది. ప్రాచీన కాలం నుంచి రైతులు కష్టించి పండించిన ధాన్యరాశులను కొంత భాగాన్ని భగవంతుడికి భక్తి విశ్వాసాలతో సమర్పించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ విధంగా రైతులు పరమాత్మకు భక్తి ప్రపత్తులతో సమర్పించిన అటువంటి ధాన్యాన్ని శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగిస్తూ నివేదించిన ప్రసాదాలను తిరిగి భక్తులకు శ్రీవారి అనుగ్రహంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. పరమాత్మ ఆశీస్సులను ప్రసాద రూపంలో స్వీకరించిన భక్తలోకం పరమ సంతృప్తితో వారి వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లి తమ ఇరుగు పొరుగు బంధువులు, ఆత్మీయులతో పంచుకోవడం ఓ మధుర ప్రక్రియ. పురాణ ప్రాశస్త్యం, యుగ యుగాల దివ్య చరితామృతాన్ని అణువణువునా నింపుకుని పరమ పావన పుణ్యధామంగా వెలుగొందుతున్న తిరుమలలో ఆనాటి సంప్రదాయాలకు తిరిగి పట్టం కడుతూ టీటీడీ ఉన్నతాధికారులు మహాప్రసాదాల నివేదనను మరింత నిష్ఠతో, మనశ్శుద్ధితో పటిష్టపరుస్తూ చక్కటి కార్యాచరణకు పట్టం కట్టారు. ఆ వివరాలు మీకోసం. శతాబ్దం క్రితం స్వామివారికి ప్రకృతి వ్యవసాయంతో సేకరించిన బియ్యం, పప్పు దినుసులను వండి నైవేద్యాలుగా సమర్పించేవారని ఆధారాలు తెలియజేస్తున్నాయి. అనంతర కాలంలో స్వర్ణముఖి, కళ్యాణీ నదుల పరీవాహక ప్రాంతమైన తిరుపతికి సమీపంలోని చంద్రగిరి, శ్రీనివాసమంగాపురం, నరసింగాపురం, పెరుమాళ్లపల్లి, పేరూరు, మెట్టపాళ్యం తదితర గ్రామాల నుంచి పప్పు దినుసులు, ఆవుపాలు, నెయ్యి శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమలకు తరలించేవారు. ఇలాంటి తరుణంలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెరగడంతో కాలానుగుణంగా టీటీడీ బియ్యం, పప్పు దినుసులను మిల్లర్ల నుంచి కొనుగోలు చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా దేవదేవుడు నెలవైన తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి నివేదించే నివేదనల్లో ఆనాటి పురాతన ప్రాభవ వైభవాలకు పునరుజ్జీవనం కలిగించి ఆ దిశగా ముందుకు సాగాలని సత్సంకల్పించారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి,
ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా రైతుల నుంచి సేకరించిన ఆరోగ్య నిల్వలు కలిగిన పంట ఉత్పత్తులతోనే తిరుమల శ్రీవారికి ప్రసాదాలు తయారు చేస్తామని టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి స్పష్టం చేశారు. నమో వెంకటేశాయ. గో ఆధారిత వ్యవసాయంతో మనకు పూర్వకాలంలో మన దేశంలో పండించేటువంటి ఒరిజినల్ విత్తనాలతో దాదాపు 200 రకాల విత్తనాలు, పూర్వకాల విత్తనాలు సేకరించి స్వామివారికి నైవేద్యాలు మన ఇండిజీనియస్ బియ్యంతోనే మనం చేయాలా అనేటువంటి సంకల్పంతో పెస్టిసైడ్స్ వాడకుండా గో ఆధారిత ఎరువుతో ఈ బియ్యాన్ని పండిస్తున్నారు. ఈ బియ్యంలో ప్రతి వెరైటీలో కూడా మీకు ప్రోటీన్స్, ఫైబరు, తర్వాత విటమిన్స్, ఈ రకంగా ఎన్నో విశేషాలు ఈ బియ్యంలో ఉన్నాయి. ఫస్ట్ స్టెప్గా స్వామివారికి అందించేటువంటి అన్ని నైవేద్యాలని కూడా ఈ బియ్యంతోనే స్వామివారికి ఇచ్చి తర్వాత భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. ఇది సఫలీకృతం కావాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తున్నాను. ముందుగా టీటీడీ యాజమాన్యం ఉభయ తెలుగు రాష్ట్రాలలో గో ఆధారిత ప్రకృతి సేద్యం చేసే రైతులను గుర్తించి వారితో సంప్రదింపులు జరిపారు. ఇందుకు అనుగుణంగా శ్రీవారి నైవేద్యాలకు బియ్యం, పప్పు దినుసులు, కూరగాయలను కృష్ణా జిల్లా చినగూడూరు లంకకు చెందిన రైతు విజయరాం టీటీడీ అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డికి తిరుమలలో అందజేశారు. అనంతరం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దాత అందించిన బియ్యాన్ని, వంట సరుకును పరిశీలించి అధికారులకు ఈ విషయమై దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ సిద్ధంగా గో ఆధారిత ఎరువులతో పంటలు పండించడం, ఆ పంటలను తిరుమలేశుడికి భక్తిగా సమర్పించుకోవడం జన్మజన్మల భాగ్యమని రైతు విజయరాం ఈ సందర్భంగా వివరించారు. కృష్ణా జిల్లాలో పినగూడూరు లంక అనే గ్రామం, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్లో గత 11 సంవత్సరాల నుంచి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటలు పండిస్తున్నాము. బహురూపి అనే విత్తనం ఇది శ్రీకృష్ణదేవరాయలకి ఆంధ్రదేశం వచ్చినప్పుడు అముక్తమాల్యద రచన చేశారు అక్కడ. అప్పుడు ఆంధ్రలో రైతులు దేవరాయలకి ఈ బహురూపితో భోజనం పెడితే ఆ భోజనం బాగా నచ్చిందని ఆయన అముక్తమాల్యదలో రాసుకున్న విషయం అన్నమాట. ఆ విత్తనం అదృష్టం కొద్దీ మాకు దొరికింది. ఆ విత్తనంతో మొట్టమొదటి నైవేద్యం కింద దీంట్లో వాళ్ళు చేసిన రోజున పులిహోర దాంతో తయారు చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు రాజమూడి అని ఒక విత్తనం, ఈ రాజమూడి విత్తనంతో కట్టె పొంగలి, బెల్లం పొంగలి, సీరా రైస్ చేయటం అయింది. 4 రకాల ఐటమ్స్ సంబంధించినవి వాడింది. దీంట్లో కులాకర్తో పెరుగన్నం తయారు చేశాము, కదంబ అన్నం తయారు చేసాము, మాతృ అన్నం తయారు చేసాము, సాగర్ బాత్ తయారు చేసాము. ఇది కాకుండా వచ్చే సంవత్సరంకి రోజు తినే వెంగమాంబ అన్నదాన సత్రంలో ఎంతమంది అయితే భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గర కొని అన్నదానం చేయాలనేది కూడా ఆయన సంకల్పం. ఇవన్నీ చేయటానికి మా వంతు ఆఖరి నిమిషం పనిచేయడానికి స్వచ్ఛందంగా మేము సిద్ధంగా ఉన్నాము. మే 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో గో ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యం, పప్పు దినుసులతో తయారు చేసిన అన్న ప్రసాదాలు నివేదిస్తున్నారు. సప్తగిరీశుడి అనుగ్రహంతో ఆలయంలో శాశ్వతంగా గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ధాన్యాలను నైవేద్యంగా సమర్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రయోగాత్మకంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను శనగలు, బెల్లంతో తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ క్రమంలో గో ఆధారిత వ్యవసాయాన్ని చేసే రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వటానికి కూడా టీటీడీ కార్యాచరణను రూపొందిస్తోంది. ఎంతో పవిత్ర భావనలతో సమర్పించిన ధాన్యం, పప్పు దినుసులు, ఆవు పాలు, ఆవు నెయ్యి వంటి వాటిని తులాభారం రూపంలో స్వామివారికి చెల్లించడం శతాబ్దాలుగా సత్సంప్రదాయంగా వస్తోంది. కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పించిన విధంగా చక్రవర్తులు, జమీందారులు వారి వారి వైభవాలకు తగిన విధంగా గ్రామాలను ఇనాములుగా స్వామికి అర్పించడం, మాన్యాలపై వచ్చే పాడి పంటల ఆదాయాన్ని స్వామివారికి నివేదించడం భక్తి యజ్ఞంలో ఓ నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే తిరుమల క్షేత్రంలో సకల భువనాధిపతి కలియుగ ప్రత్యక్ష దైవం
శ్రీనివాసుడికి వైఖానస ఆగమోక్తంగా సత్సంప్రదాయ భరితంగా తరతరాలుగా మహానివేదనలు అందుతున్నాయి. ఆనాటి మహావైభవానికి మరోమారు నాంది పలకడం సదా ఆచరణీయమని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు తెలియజేశారు. కలియుగ ప్రత్యక్ష వైకుంఠంగా ఉన్న తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చావతార స్వరూపంగా శిలా స్వరూపంగా స్వామివారు ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కూడా స్వామివారికి అనేక రకాలుగా నైవేద్యాలు సమర్పించబడుతూ ఉన్నాయి. ఆ నైవేద్యాల్లో భాగంగా పాతకాలంలో స్వామివారికి శ్యామాక ధాన్యాలతోటి నైవేద్యంగా సమర్పించినట్టు, అట్లాగే భక్తాగ్రహులైన కొంతమంది భూస్వాములు కూడా స్వామివారికి భూదానం కింద వారి వారి పంటల్లో పండిన ధాన్యాలు కూడా తొలిగా స్వామివారికి సమర్పించడం కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. అట్లా సమర్పించిన ధాన్యాలతోటి తృణధాన్యాలతోటి పండ్లు ఫలములు స్వామివారికి అనునిత్యం నైవేద్యంగా సమర్పించబడుతూ ఉండేవి. ఈ యొక్క పాత సాంప్రదాయాన్ని కొనసాగించాలని గో ఆధారితంగా సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు తయారు చేసినటువంటి ధాన్యాలు పప్పు దినుసులతోటి స్వామివారికి అనునిత్యం నైవేద్యంగా సమర్పించాలని ఒక మహత్తరమైన స్వామివారి అనుగ్రహ సంకల్పం చేత ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించడం జరిగింది. దీనివల్ల స్వామివారు పరిపూర్ణంగా అనుగ్రహించి ఈ సమస్త భూమండలంలో ఉండే ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భావిస్తూ ఓం నమో శ్రీ వెంకటేశాయ. ప్రస్తుత కాలంలో సనాతన పోకడలతో ఆధునిక పద్ధతుల్లో వచ్చిన మార్పులు, యాంత్రికమైన జనజీవనం ప్రకృతిపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు విషవ్యాధులు విజృంభిస్తున్న తరుణంలో అన్నింటికీ ఆధారభూతుడైన భక్తప్రియుడు ఆ దేవాది దేవుడి అనుగ్రహపూర్వకంగా మెండైన భగవత్ సంకల్పంతో టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు ప్రాచీన సంప్రదాయాలను కొనసాగించే అద్భుతమైన దివ్యమైన ప్రక్రియ ఈ గో ఆధారిత వ్యవసాయ విధానం. ఈ పద్ధతుల్లో లభించిన పంటలతోనే ప్రసాదాలను సిద్ధం చేసి శ్రీవారికి నివేదించే భక్తిపూర్వక భావనతో ఓ బృహత్తరమైన మలుపునకు టీటీడీ శ్రీకారం చుట్టడం శుభ పరిణామం. ఓం నమో వెంకటేశాయ.